84వ కీర్తన. ఈరోజు ఈ యొక్క కీర్తనలో ఉన్న ప్రతి ఒక్క వచనంపై మనము ధ్యానం చేయాలని ప్రభువైన దేవుడు చదివించి ఉన్నాడు. ఇందులోనే ప్రతి మాట మన విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. మరి ఆ విలువైన మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. విలువైన మాటలు మన విశ్వాస జీవితానికి శక్తినిచ్చే మాటలు, యేసయ్య మాటలు. మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు, యేసయ్య మాటలు. కనుక ఆ మాటలు మనము శ్రద్ధగా వినటమే కాకుండా ఆ మాటను మన హృదయంలో భద్రపరుచుకొని అది మరి నెమరేసినట్లుగా, ఏదే విధంగా అయితే నెమరిస్తూ ఉంటాయో ఆ విధంగా వాక్యాన్ని నెమరేసుకుంటూ, అంటే జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాక్యం ప్రకారంగా నడుచుకున్నప్పుడు మన నిజమైన విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనము జీవిస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ యొక్క కీర్తన మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది కోరహు కుమారులు రాసిన కీర్తనలు అంటారు. అక్కడ మనం పైన హెడ్లైన్లో చూస్తూ ఉంటాము. ఎవరు రాశారంటే ఇది ప్రధాన గాయకునికి కీర్తులు అను రాగం మీద పాడదగినది కోరహు కుమారులు కీర్తన. ఎవరి కీర్తనమ్మా? కోరహు కుమారుల యొక్క కీర్తన. ఈ కీర్తన దావీదు కీర్తనలో చాలా మటుకి దావీదు రాసినప్పటికీ ఇంకా కోరహు కానీ, ఆసావు కానీ, మోషే, మరి సొలొమోను రాసిన కీర్తనలు కూడా ఇందులో లెక్కించబడ్డాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈరోజు ఈ యొక్క కీర్తనలకి ఒక అంశం, అంటే ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటంటే దేవుని నివాస స్థలాలు. ఏ స్థలాలు? దేవుని నివాస స్థలాలు. అలా దేవుని నివాస స్థలాలు అంటే ఏంటి చెప్పండి? దేవుని నివాస స్థలాలు అంటే దేవుడు నివసించే స్థలము. సరే, ఆ నివాస స్థలాలు ఏంటి? ఆ దేవుని యొక్క నివాస స్థలాలు ఏంటి అనేది ఈ యొక్క గ్రంథములో మనము తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము ఈ యొక్క లేఖముల ద్వారా మనము తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ కీర్తనలు ఎవరు రాశారో చెప్పాను? కోరహు కుమారులు. కోరహు యొక్క కుమారులు. మనకి ఈ యొక్క కోరహు కుమారులు అంటే ఎవరు? అసలుకి వాళ్ళ పేర్లు లేదు. వాళ్ళ తండ్రి పేరే వీళ్ళు ఆ పేరుతోనే పిలువబడుతున్నారు. తండ్రి పేరు కోరహు, తండ్రి పేరు కోరహు. ఈ తండ్రి పేరు మీద వీళ్ళు పిలువబడుతున్నారు. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన పేరు బైబిల్ గ్రంథంలో లెక్కించబడలేదు, కానీ వాళ్ళ తండ్రి పేరే. అంటే మనం అనుకోవచ్చు, మా తండ్రి ఎంత భక్తుడై ఉంటాడు కదా, తండ్రి ఎంత భక్తుడై ఉంటాడని మనం అనుకోవచ్చు. కానీ ఆయన భక్తుడు కాదు. ఆయన దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసి దేవుని కోపానికి గురయ్యి మరణించిన వాడు కోరహు. అర్థమైందా? కోరహు దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేశాడు. అసలు ఈ కోరహు ఎవరంటే మనకి సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. సంఖ్యాకాండం ఇంటికి పోయినా చదువుకోండి, కానీ అందులో చూస్తూ ఉంటాం. ఈయన ఇశ్రాయేల్ ప్రజలు నాయకుడిగా ఉండి నడిపించిన మోషే, నాయకుడి యొక్క మోషేకును తన అన్న అహరోనుకును బంధువులు. ఈయన ఈ కోరహు అనే వ్యక్తి ఎవరంటే మోషేకి అహరోనికి బంధువు. ఎవరికి బంధువు? మోషేకి అహరోనికి బంధువు ఈ కోరహు. వీళ్ళు మరి దేవుని యొక్క సన్నిధిలో మోషే నాయకత్వం ద్వారా అహరోను యాజకత్వంలో వాళ్ళు నడుస్తూ ఆత్మీయంగా బలపడుతున్న సమయంలో ఈ కోరహుకు ఏమైందంటే మైండ్లో సాతానుడు దూరాడు. ఆయన తలంపులో సాతానుడు దూరి ఏం చేశాడంటే ఎప్పుడు మోషేనే నడిపించాలా, ఎప్పుడు అహరోను యాజకత్వం చేయాలా అని తిరగబడిన వ్యక్తి ఈ కోరహు అన్నమాట. అయితే అక్కడ దేవుడికి కోపం వచ్చేసింది. అంటే ఈయన తిరగబడటమే కాదు కానీ కొంతమందిని కూడగట్టుకున్నాడు. ఒక ముఠాగా, ఒక బ్యాచ్గా
కూడగట్టుకున్నాడు. దాదాపు 250 మందిని కూడగట్టుకున్నాడు. అందులో దాతాను ఉన్నాడు, అభిరాము కూడా ఉన్నాడు. వాళ్ళు మంచి భక్తులే, ఆరాధకులే. అయితే వీళ్ళందరినీ కూడగొట్టుకొని మోషే మీద, అహరోను మీద తిరగబడ్డారు. ఎవరి మీద? మోషే మీద, అహరోను మీద. ఏమని తిరగబడ్డారు? మీరేనా యాజకత్వం చేసేది, నేను చేయకూడదా యాజకత్వం? యాజకత్వము అనేది ఎవరిస్తే చేయాలి? యాజకత్వం అనేది ఎవరిస్తే చేయాలి? దేవుడిస్తే చేయాలి. దేవుడిస్తేనే చేయాలి. ఇప్పుడు నేను మంచిగా వ్యాపారం చేసుకున్న టైంలో దేవుడు నువ్వు సేవకుడిగా రామన్నాను చెప్పి అని పిలుచుకున్నప్పుడు నాకు తెలుసు దేవుళ్ళకి సేవకుల్లోకి వస్తే సేవకునిగా మారాలంటే నేనేం చేయాలి? సమర్పణమైన జీవితం నాకు ఉండాలి. ఎట్లన్నారమ్మా? సమర్పణమైన జీవితం నాకు ఉండాలి. సమర్పణమైన జీవితం నాకు ఉండాలంటే వ్యాపారం మానుకోవాలి. ఇప్పుడు ఆయన నన్ను సేవకుడిగా కాదు, సేవకుడికి రావటమే కాదు, కానీ నువ్వు దేవుని యొక్క మందిరం నాకు ఏర్పాటు చేసి ఇవ్వాలి. దేవుని యొక్క మందిరం నువ్వు నాకు ఏర్పాటు చేయాలి. అందులో నువ్వు పాస్టర్గా, సంఘ కాపరిగా నియమిస్తాను అని చెప్పినప్పుడు నాకు ఆ టైంలో చాలా భయం వేసింది. దాదాపు నా వల్ల కాదు ప్రభువా, దేవా అని 2 నెలలు దేవుడితో ఫైట్ చేశాను, పోరాడాను. అయితే దేవుడు లేదు, నువ్వు చేస్తావు, నీకు నేను తోడుగా ఉంటాను, నేను నడిపిస్తానని చెప్పి 2 నెలలు నేను పోరాడినా కానీ ఆయన ఒప్పుకోలేదు. సరే, చివరికి దేవుడికి తల వంచగా తప్పలేదు. దేవుడి శక్తి ముందు మన శక్తి ఎలాంటిది చెప్పండి? ఏ పార్టీది మన శక్తి? అయితే అది సమర్పించుకోవాలి. ఇంకా సమర్పించుకోవాలంటే నేను వెంటనే దేవుని యొక్క అభిషేకం పొందుకున్నాను. తర్వాత నా ఈ లోక సంబంధమైన ధన సంపద కోసం కాకుండా పరలోక సంబంధమైన ధన సంపద, ఈ దేవుని యొక్క సేవ చేయటం అనేది ఆలోచించుకొని నా బిజినెస్ ని తీసేసాను. ఇదిగో టెంట్ హౌస్ లో ఏర్పాటు చేసుకున్న స్థలంలో దేవుని యొక్క మందిరము నిర్మించాను. ఇది సమర్పణ. ఇదేంటమ్మా? సమర్పణ. నేను ఈ లోకంలో చాలా మందిని చూస్తూ ఉంటాను, విశ్వాసుల్ని గమనిస్తూ ఉంటాను, సేవకుల్ని కూడా నేను చూస్తూ గమనిస్తూ ఉంటాను. నాలో ఉన్న పెద్ద లోపం ఏంటంటే, దేవుళ్ళలోకి వచ్చినాక నేను ఎవరైతే దేవుళ్ళో ఎదగట్లేదు, లేదంటే ఎవరైతే పరిపూర్ణంగా విశ్వాసంగా దేవుని తెలుసుకున్నాక, విశ్వాసంలోకి వచ్చినాక దేవుని సులకనగా చూస్తున్నారో వాళ్ళంటే నాకు చాలా అసహ్యంగా ఉంటారు. నేను అసహించుకుంటాను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ జీవితం సమర్పణ లేదు. చాలా మంది, కొంతమంది ఏమంటే నేను చూశాను, కొంతమంది మన సంఘస్థలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. ఇది ఏమని చెప్తున్నారంటే, నా ఇల్లు కట్టుకుంటే ఇదిగో ఇక్కడ ప్రార్థన నడిపించుకుంటానని ఇల్లు స్థాపించి వాళ్ళు సమర్పించుకున్న తర్వాత రెంట్కి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, దేవుని సేవకులని చెప్పుకునే వాళ్ళు. ఇది కరెక్టేనా? ఒకసారి సమర్పించుకున్నాక, ఇప్పుడు ఇది దేవుని మందిరము, దేవునికి స్థలంగా నిర్మించబడిన ఈ స్థలము దేవునికి సమర్పించుకున్నది. ఇప్పుడు నేను ఇది అదే హౌస్లు కట్టేసి ఎక్కడో బుక్ చేసుకొని మిమ్మల్ని ఉంచాను అనుకోండి, ఇది దేవునికి సమర్పించిన తర్వాత ఇది దేవుని యొక్క స్థలం. ఈ స్థలము మనం మన సొంత స్వార్థం కొరకు, మన సొంత లాభం కొరకు మనము వినియోగించుకోకూడదు. ఇది సమర్పణమైన జీవితం. ఇక్కడ చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకోలే యాజకులుగా. మోషేని ఎవరు నియమించాడు? దేవుడు నియమించాడు. అహరోన్ని యాజకత్వంగా ఎవరు నియమించాడు? ఎవరు నియమించాడు? దేవుడు నియమించాడు. అయితే ఈ కోరహు ఏం చేసిందంటే, మీరేనా? అందుకే యాజకుల మీద తిరగబడిన వారి మీద దేవుడికి చాలా కోపం వచ్చింది. యాజకుల మీద దేవుడు నియమించిన పాస్టర్ మీద, సంఘ కాపుల మీద కానీ, సువార్థికుల మీద కానివ్వండి, ఎవరి మీదైనా మనము వ్యతిరేకమో కార్యం చేసామనుకోండి, వాళ్ళ మీద మనం తిరగబడ్డం అనుకోండి, దేవుడు వాళ్ళని తప్పు చేసినా క్షమిస్తాడేమో కానీ యాజకుల మీద. అందుకే మోషే మీద తన అక్కే మిరియాము తిరగబడింది. ఒకసారి మిరియాము తిరగబడితే దేవుడు ఆ మిరియాముకి ఏం చేశాడు? శిక్షగా తెల్లటి కుష్టి వ్యాధిని కలిగించాడు. అందుకే ఈ కోరహు కూడా ఏం చేశాడు? 250 మందిని ఎట్టబెట్టుకొని మేము కూడా యాజకత్వం చేస్తాము, నువ్వేనా అని మోషే మీద, అహరోను మీద తిరగబడినప్పుడు ఆ దేవుడు కోపం వచ్చేసి ఏం చేసిండే, వాళ్ళు ముఠాగా కూడుకొని 250 మంది ఒకేసారి నిలబడి మోషే మీద తిరగబడుతున్నారు. అప్పుడు ఒక భయంకరమైన భూకంపం, వెంటనే భూమి పగిలిపి నోరు తెరిచి వాళ్ళ 250 మందిని సజీవ సమాధి చేసేసింది. దేవుని యొక్క కోపం ఏం చేసింది? సజీవ ఆ 250 మంది వెంటనే భూమి తెలుసుకుంది.
తలుచుకున్నప్పుడు వాళ్ళందరూ ఆ భూమి నోరు తెరవమైనప్పుడు, ఆ భూకంపం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు భూమిలో కప్పబడి వెంటనే భూమి మోసుకుపోయింది. అగాధములు సజీవ సమాధి బ్రతికున్నప్పుడే ఆ 250 మంది సజీవ సమాధి అయిపోయారు. ఆ కోరవ యొక్క కుమారులు చూడండి, తండ్రి చెడ్డవాడే, దేవునికి వ్యతిరేకమైన వాడే, యాజకులకి వ్యతిరేకమైన వాడే. కానీ తండ్రి యొక్క గుణాలు వాళ్ళు ఆ లక్షణాలు, తండ్రి యొక్క లక్షణాలు పొందుకోలేదు. ఆ తండ్రితో పాటు ఉన్నప్పటికీ వాళ్ళకి ఏ లక్షణాలు వచ్చినాయంటే దేవుని యొక్క లక్షణాలు వచ్చినాయి ఈ కోరావు కుమారులకి. అందుకే ఆ కోరావు తన తండ్రి దేవుని యొక్క కోపం ద్వారా మరణించినప్పటికీ వీళ్ళు దేవుని యందు భయభక్తులు విశ్వాసములో ఉండి సంఘములో మందిరంలో వాడబడుతూ, మందిరం అంటే వాళ్ళకి చాలా ఇష్టం, దేవుని సన్నిధి అంటే చాలా ఇష్టం. అందుకే ఈరోజు వాళ్ళు కోరావు కుమారులుగా, అంటే వాళ్ళ తండ్రిని కూడా జ్ఞాపకం, తండ్రి చెడ్డవాడినప్పటికీ కుమారులు మాత్రము నీతిమంతులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులుగా తీర్చబడ్డారు. చూడండి ఎంత గొప్ప కార్యం ఇది. చాలా మందికి తండ్రుల యొక్క గుణాలు వస్తా అంటారు. కానీ ఇక్కడ తండ్రి తప్పు చేశాడు. తండ్రికి వాళ్ళు ఆ తండ్రి అడుగుజాడల్లో నడవకుండా దేవుని యొక్క మార్గంలో నడిచిన వాళ్ళు. అందుకే ఈ కోరా కుమారులు చూడండి, అద్భుతమైన కీర్తనలు 11 కీర్తనలు రాశారు. దావీదు కీర్తనలు 11 కీర్తనలు ఒక అద్భుతమైన కళాఖండాలు అయ్యాయి. దాదాపు 42, 44, 45 అధ్యాయము, 46, 47, 48, 84 మనం ఈరోజు ధ్యానం చేసే వాక్యం 84, 85, 87, 87, 49 కూడా. ఇవన్నీ కోరవ కుమారుడు రాసిన కీర్తనలు. వీళ్ళు రాసిన కీర్తనలో మందిరంలో ఉన్న ఆశీర్వాదములు ఎంత గొప్పవి. మందిరంలో ఉన్న ఆశీర్వాదములు అంటే మందిరములో అనేకమైన ఆశీర్వాదములు ఉన్నాయి. ఆ మందిరములో ఉన్న ఆశీర్వాదములు మనం పొందుకోవాలంటే ఆ మందిరములో మనము ప్రతి వారము ఆరాధన దినము రోజు, దేవుని స్తుతించుకునే రోజు మనం ఆ ఆరాధన దినములో ఆరాధించుకోవాలి, స్తుతించుకోవాలి. అప్పుడు మనకి ఆ దీవులని మనకి వస్తాయి అని చక్కటి వాక్యములు తెలియజేసిన ఆ కోరవ కుమారుల్ని మనము ఆ కీర్తనల ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ మొదటి వచనం చూసుకుంటే, మొదటి వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సైన్యములకు అధిపతికు యెహోవా. ఎవరు ఈ సైన్యము? ఈ రోజైనా గుర్తు చేసుకున్నారా? ఎవరు ఈ సైన్యం అంటే మనమే. యేసయ్య సైన్యం అంటే ఆయన శత్రువులతో యుద్ధం చేసే సైన్యము ఉంది. శత్రువులతో యుద్ధం చేసే సైన్యము, దేవుని యొక్క దూతల సైన్యం ఉంది. కానీ ఇక్కడ ఈ సైన్యం ఏంటంటే ఆరాధకుల సైన్యము. ఏ సైన్యము? ఆరాధించేవారు. ఈ సైన్యం ఎవరంటే స్తుతించేవారు, దేవుని మహిమపరిచేవారు. ఈ సైన్యములో మనం అందరమే దేవుని యొక్క సైన్యములో ఉన్నవారమి. ఆ సైన్యములో ఉన్నవారు మన దేవుడి యొక్క మహోన్నతమైన వాడని, ఆయనకి మనం ఒక సైన్యముగా, ఆరాధికులుగా, స్తుతించేవారుగా, మహిమపరిచేవారుగా, గణపరిచేవారుగా మనము ఉండాలని దేవుడి యొక్క ఆలోచన. ఆ సైన్యములో మనము ఉన్నప్పుడు సైన్యం యొక్క బాధ్యతలు కానీ బాధ్యతలు మనం తెలుసుకొని వాటిలో నియమాలు కానీ మనం పాటించినప్పుడు అప్పుడు మనము దేవుని విశ్వాసమైన బిడ్డలుగా మనము ఎదుగుతూ ఉంటాం. అంతేకాదు ఇక్కడ ఏమంటాడు, నీ నివాసములో ఎంతో రమ్యములు. ఎవరి నివాసములంట? నీ నివాసములు. ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకుని, ఇందాక సహోదరు ప్రభుదాస్ గారు చెప్పారు ఒక చక్కటి మాట. దేవుని యొక్క నివాస స్థలం అంటే దేవుని నివాసించే స్థలము. నిజమే, ఆ నివసించే స్థలము అనేది ఏంటిది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ లోకంలో మనం ఏం చూస్తున్నాము? ఈ లోకంలో చాలా మంది ఏం చూస్తున్నారంటే ఇక్కడ నీ నివాసములు రమ్యమైనవి అంటున్నాడు. ఎలాంటి అంత ఎంతో రమ్యములు అంటున్నాడు కోరవ కుమారుడు. నీ నివాసములు అంటే మనం ఇక్కడ చాలా మంది ఏమనుకుంటుంటే కదా, పెద్ద పెద్ద చర్చిల్ని, పెద్ద చర్చిలు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి, ఆ చర్చిని చూడాలి, ఈ చర్చిని చూడాలి కదా. మెదక్ ఎంతమంది వెళ్తారో రోజు, ఎంత పెద్ద చర్చి అని. మంచిదే. అది ఎలాంటిదంట?
ఈ లోకములో కట్టబడిన నిర్మాణములన్నీ దేవుని యొక్క మందిరములు హస్తకృష్టములు ఎవరైతే నిర్మించారో వాళ్ళ యొక్క హస్తాలతో నిర్మించిన ఈ లోక సంబంధమైన మందిరాలన్నీ అయితే ఏదైనప్పటికీ ఆ దేవుని యొక్క నివాస స్థలముగా చేసుకుని ఆ మందిరాలు దేవుని స్తుతిస్తున్నాయి. కానీ ఇక్కడ మనము ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ నివాసములు ఎవరో కాదు, నువ్వు నేనే. ఆ నివాసాలు ఎవరు? నువ్వు నేనే. వింటున్నారమ్మా? అర్థమవుతుందా? ఆ నివాసాలు ఎవరంటే నువ్వు నేనే. దేవుడి యొక్క నివాస స్థలము మన హృదయమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క నివాస స్థలములు అంటే నీలో ఉంటాడు, నాలో ఉంటాడు, ఇక్కడ ప్రతి ఒక్కరిలో దేవుడు ఉంటాడు. ప్రతి హృదయంలో దేవుడు ఉంటాడు. నీ హృదయమే నా ఆలయం కదా అంటాడు. నీ హృదయమే నా ఆలయం కదా అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తామంటాము. ఆలయము మీరు ఆలయమై ఉన్నారంటాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే మీరు నా ఆలయము కదా. మనమే ఇక్కడ రమ్యములు అంటాడు. అంటే ఒక్కొక్కరు ఆ రమ్యములు అంటే దేని బట్టి అంటుండంటే వాళ్ళకున్న విశ్వాసను బట్టి, వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు? నీ నివాసములు ఎంతో రమ్యములు అంటాడు. అంటే నువ్వు నేను ఒక్కొక్క దేవుని ఆలయము రమ్యంగా. అందుకే దేవుని బిడ్డలు ఎంతో అందంగా కనబడతారు దేవుని యొక్క సన్నిధిలో. ప్రత్యేకించమైన ఆత్మ వెలుగుతో నింపబడిన వారు. అందుకే వాళ్ళు చూడటానికి ఎంత ముచ్చటగా ఉంటుందో అది జ్ఞాపకం చేసుకుంటున్నారు కౌరవ కుమారులు. మీ మందిరములు ఎంతో రమ్యములు, ఎంతో రమ్యములు దేవుని యొక్క మందిరములు. అందుకే మనందరము కూడుకోవటము, ఆరాధన జరిగించుకోవటము అది ఎంతో అందమైన కార్యము. ఇది ఆత్మీయ కార్యముతో పాటు ఒక అందమైన మన హృదయములో ఇక్కడ ఒక్కొక్క హృదయం ఉంది. ఆ ఒక్కొక్క హృదయములో దేవుడి యొక్క నివాస స్థలముగా చేసుకుని ఉంటున్నప్పుడు మనము ఎలాగ మారిపోతామంట? దేవుడి యొక్క మహిమతో నింపబడతాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరములంటే గోడలు కాదు. నేను చాలా సందర్భాలు చెప్పాను. గోడలు కాదు దేవుని మందిరములంటే, కట్టడాలు కాదు దేవుని మందిరములంటే. దేవుని మందిరములు ఎక్కడ కూర్చున్నా మనకి దేవుడు సంఘం ఇచ్చి ఏదో కొంచెం రేకుల చెడ్డని ఇచ్చాడు. ఇలాంటి లేని వాళ్ళు ఊళ్ళ సైడ్ చెట్ల కింద పెట్టుకుంటారు చాలా మంది. అక్కడ అది దేవుని యొక్క స్థలం, దేవుని యొక్క మందిరము కాదా? ఎక్కడైతే 2-3 నామములు కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో ఎవరుంటారమ్మా? దేవుడు ఉంటాడు కదా. ఎక్కడ మనం దేవుని పేరు కూర్చున్నా, ఈ గోడలు లేకపోయినా, కప్పులు లేకపోయినా, మనము చెట్టు కింద కూర్చున్నా కానీ దేవుని యొక్క స్థలం అది. దేవుని స్తోత్రం. అంటే ఏంటి? మనందరం కూర్చున్న చోటే అది దేవుని యొక్క మందిరముగా మారిపోయింది. ఎందుకంటే మన హృదయము దేవుని మందిరము దేవుని ఆలయము కాబట్టి. అదే కౌరవ కుమారులు వ్యక్తపరుస్తూ 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ 2వ వచనం, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యెహోవా మందిర ఆవరణ చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. దేవుని స్తోత్రం. కౌరవ కుమారుల యొక్క హృదయము దేవుని యొక్క మందిరమును చూడవాలని, మందిరములను, ఇది ఏకవచనం బహువచనమా బాబు? మందిరములను బహువచనం, ఏకవచనం కాదు. మందిరములను అంటే మందిరములంటే విశ్వాసులను. ఆయనకు ఉన్న ఆశ ఏంటో తెలుసా? ఎప్పుడు ఆదివారం వచ్చింది, ఎప్పుడు నేను దేవుని సంఘములో దేవుని యొక్క నామాన్ని స్తుతించబడాలి, సంఘ సహవాసుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, దేవుని యొక్క బిడ్డల మధ్యలో నేను ఎప్పుడు ఉండాలి అని ఆయనంట ఏం చేస్తున్నాడా? మందిర ఆవును చూడవని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. అది మనకు ఉండాల్సింది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మనకున్న ఆశ ఏంటి? అలాంటి ఆశ కాదు ఈయనకుంది. కౌరవ కుమారులకున్న ఆశ.
గొర్రె కుమారులకు ఉన్న ఆశ ఏంటంటే దేవుని యొక్క మందిరంలో చూడవాలని, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని, దేవుని యొక్క నామాన్ని స్థుతించాలని కదా. ఇదండి నిజమైన విశ్వాసానికి మనకి సాదృశ్యంగా ఉన్న వాక్యము. దేవుని మందిరము చూడాలని ఆశ కలిగి ఉన్నాయి. మనం ఈ రోజు ప్రార్థన అయిపోయిన మళ్ళీ ఎప్పుడు ఆదివారం వచ్చింది, ఎప్పుడు ఆదివారం నా బిడ్డల్ని, నా విశ్వాస బిడ్డల్ని, నా సంఘ బిడ్డల్ని, నా మందిరంలో ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు కలవాలి ఆశ ఉందా మనకి? మనకున్న ఆశ ఒకటే, లోక సంబంధమైన ఆశ. మొదటికి ఈ ఆశ ఉండాలి. ఏ ఆశ ఉండాలి? ఈ దేవుని యొక్క మందిరము చూడాలనే ఆశ ఉండాలి నీకు. ఆశ ఉన్నప్పుడు ఆయన మామూలుగా ఆశ కదా, నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, నా ప్రాణము. మనము దేవుని మందిరికి వెళ్ళాలని దేవుని యొక్క ఆత్మ పేదపడి కలిగిస్తున్నా కానీ మనం ఏం చేస్తానంటే ఆ ఆశను నొక్కి పెట్టేసి మనము లోక సంబంధమైన పనులు చేసుకుంటా ఉంటాం. ఈరోజు అందుకే మన సంఘం ఎదగలేకపోవడానికి కారణం అలాంటి ఆశ కలిగిన వారు లేకపోవటం వల్ల, అలాంటి దేవుని బిడ్డలకి సమర్పణ లేకపోవటం వల్ల. ఎవరికప్పుడు సమర్పణ, నీకు ఇచ్చిన తలంతో, నాకు ఇచ్చిన తలంతో, ఎవరికి ఇచ్చిన తలంతో వాళ్ళు సరిగ్గా ఒదిగా వినియోగించుకుంటూ, నేను ఎప్పుడు ఆదివారం వచ్చింది, నేను ఎప్పుడు వాడపడాలి, ఎప్పుడు దేవునికి మహిమకరంగా దేవుని అతిశయించుకుంటూ దేవుని యొక్క నామాన్ని స్థుతించుకోవాలి, మహిమపరుచుకోవాలి ఆశ ఉన్నట్టయితే మనము గౌరవ కుమారుల వల్లే మనము మన జీవితం ఎంతగానో ఆత్మీయంగా బలపడుతూ ఉంటది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జీవము గల దేవుణ్ణి, అందుకే 42వ కీర్తనలో 42వ కీర్తన 1వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 42వ కీర్తన 42వ కీర్తన 42వ అధ్యాయము 1వ వచనం. 42వ అధ్యాయము 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఏం చేయాలంట? నా ప్రాణము దేవుని కొరకు దృష్టి కొనుచున్నది. దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. అల్లమ్మ, దుప్పి అడవిలో ఉన్నప్పుడు అడవిలో ఎక్కడ పెడితే అక్కడ నీళ్లు దొరకవు అమ్మ. ఎక్కడ పెడితే అక్కడ నీళ్లు ఉండవు. అడవిలో చెట్లు ఉంటాయి, బొట్లు ఉంటాయి, పొదలు ఉంటాయి, కానీ నీళ్లు ఎక్కడో ఒకసాట ఉంటాయి. కానీ అది ఎక్కడ దొరుకుతుంది? అటు పరిగెత్తింది, ఇటు పరిగెత్తింది, అటు చూసింది. దాని ఆ నీటి కొరకు ఆశపడి అటు పరిగెత్తుకుంటూ, ఇటు పరిగెత్తుకుంటూ ఆశ కలిగి నీళ్లు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ నేను ఆ నీళ్లు తాగి తృప్తి పొందుకోవాలి, నా ఆ గ్రహాన్ని తీర్చుకోవాలి అని ఆశపడినట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు నీటి కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఆ ఆశ మనకు ఉండాలండి. ఆదివారం అంటే అంత ప్రాముఖ్యమైన దినము. నువ్వు అన్ని ఆశల కంటే దేవుని ఆరాధించుకోవటం, దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఉండటము, దేవుని యొక్క దీవులను నీకు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క దీవులను పొందుకోవాలంటే ఇదిగో కోనవ కుమారుడు ఉన్న ఆశని మనం కలిగి ఉండాలి. ఆయన 2వ వచనంలో అంటాడు, నా ప్రాణము దేవుని కొరకు దృష్టిగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు. అక్కడ పలికిన మాటే ఇక్కడ పలుకుతున్నాడు. 84వ కీర్తనలో 2వ వచనంలో జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయి అంట. ఏం చేస్తున్నామ్మా? ఆయన హృదయము, ఆయన శరీరము. మనము ప్రాణమేమో, మనసు ఏమో దేవుడి దగ్గరికి పోవాలి. ఇలా ఆరాధన కాదంటే శరీరం ఏముంటుంది? పని చేసుకుందాంలే, పని చేసుకుందాంలే అని ఆ శరీరం ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అంటే శరీరం ఒకలాగా ఆలోచన చేస్తూ ఉంటుంది, హృదయం మరొకలాగా ఆలోచన చేస్తూ ఉంటుంది. అందువల్ల మనకు కన్ఫ్యూజ్ అయిపోయేది. ఏ దొద్దులే, ఇంట్లో ముసుకేసుకో పడుకుందాం, ఏ గొడవ ఉండదు, ఏ దొద్దులే అనుకుంటాం. కానీ ఇక్కడ అది మన యొక్క ప్రాణము, శరీరము ఎలా అంట? జీవం గల దేవుని కొరకు ఆశపడాలి. ఈరోజు అంతే. మనకి ఇంకా దమ్ బిర్యానీ కొరకు ఆశపడవద్దు. శరీరమో ఏ కోసం ఆశపడుతుంది? దమ్ బిర్యానీ గురించి ఆశపడుతుంది. హృదయం ఏమో దేవుని కొరకు ఆశపడుతుంది. ఈ రెండిట్లో మనము కన్ఫ్యూజ్ అయిపోయి పోవాలా లేదా అని ఆలోచన చేసుకొని లాస్ట్కి సరేలే ముగింపుకైనా పోయేద్దాం అని అనుకున్న వాళ్ళు మనలో
చాలా మంది ఉన్నారు. పౌరవ కుమారులకు ఉన్న ఆశ చూడండి, దేవుని యొక్క ఆరాధించుకోవటానికి వాళ్ళకున్న ఆశను మనము జ్ఞాపకం చేసుకుంటే, అందుకే 3వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా, నా దేవా, నా రాజా. ఏమంటున్నామా? నా రాజా. రాజా అంటే మన రాజు, మన కింగ్, మన ప్రభు యేసయ్య. ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను ఏలేవాడా, నన్ను పరిపాలించేవాడా, మన ఏలేవాడు మన దేవుడు, మన యేసయ్య, మన రాజు, మన కింగ్, మన దేవుడు, మన ప్రభు యేసయ్య. అందుకే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికిను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికిను. చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడు. అంటే ఇక్కడ పౌరవ కుమారులు దేంతో పోల్చుతున్నాడంటే, చూడండి, బలిపీఠం వద్దని పిచ్చుకలు. బలిపీఠం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో పిచ్చుకలు గూళ్ళు పెట్టుకుంటున్నాయంట. వాటికి ఉన్న ధన్యతను గురించి మన చర్చలు కూడా గూళ్ళు పెట్టుకుంటా ఉంటాయి. చూడ ఉందా? అదిగో ఇక్కడ ఉంది. ఉందా? అబ్బా, వాటిని చూసి ఏం నేర్చుకోవాలి? ఇక్కడ అదే నేర్చుకుంటున్నాడు ఈయనకి ఒక అంత ఈర్ష్య కూడా ఉందేమో. ఎందుకంటే అవి ఎప్పుడు దేవుని సన్నిధిలోనే ఉంటాయి, దేవుని మందిరంలోనే ఉంటాయి. గూళ్ళు పెట్టుకుంటే ఎక్కడుంటాయి? ఇక్కడ దేవుని మందిరం గూళ్ళు కట్టుకున్నాయి. ఇది దేవుని స్థలము, అటు కూడా జ్ఞానం ఉంది. అందుకే అక్కడ మూలలు పెట్టుకుంటున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవు, డిస్టర్బ్ లేని చోట పెట్టుకుంటున్నాయి. పెట్టుకొని ఏం చేస్తున్నాయి? ఆ దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా అవి ఫీల్ అవుతూ ఉంటాయి. మాకు రక్షణ, ఇంకా మమ్మల్ని కాపుదల, ఇక్కడ ఎవరు రారు, ఇక్కడ మమ్మల్ని కొట్టేవాళ్ళు, ఇక్కడ మమ్మల్ని వేటాడేవాళ్ళు ఎవరు రారు. వాటి పని ఏంటి? నా దేవుని స్థుతించుకుంటున్నాం ఆనందంగా. వాటితో పోల్చుకుంటున్నాడు పౌరవ కుమారులు. ఏమని అంటున్నాయంటే, చూడండి, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికిన. గూళ్ళు పెట్టుకుంటున్నాయి. ఏం పెట్టుకోండి? నివాసము దొరికిను అని చెప్పి, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూడి స్థలము దొరికిను. అంటే వాటికున్న చర్చిలో, అంటే వాటికున్న అనుదినము దేవునితో ఆ బంధం ఏదైతుందో వాటిని గురించి పౌరవ కుమారులు జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాటికి గూళ్ళు పెట్టుకుంటేనే నిత్యం దేవుని సన్నిధిలో ఉండేది. నాకు లేదు ఆ భాగ్యమే, మనకి లేదు ఆ భాగ్యం. ఒక్కరోజు ఉండాలంటేనే, ఒక్కరోజు కూడా 2.5 గంటలు ఉండాలంటేనే మన దాంట్లో సమయాన్ని దొంగిలిస్తూ ఉంటాం, సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. కానీ ఈయనకు ఏమంటున్నాడంటే, అలాగే నిరంతరము నిత్యము దేవుని సన్నిధిలో ఉండే కృప నాకు ఉంటే ఎలా బాగుంటుంది. మనం ఉండలేము, మనకి అసాధ్యం కాదు. ఎందుకంటే మనం మళ్ళీ వెళ్ళి మన పనులు మనం చేసుకోవాలి. కానీ అవి మాత్రము ఎక్కడున్నా దేవుని సన్నిధికి వస్తాయి. మళ్ళీ ఎక్కడికి పోయినా కానీ అది నేను ఎక్కడికి పోయినా మళ్ళీ దేవుని స్థలంలో, దేవుని యొక్క నివాస స్థలంలో ఉండటానికి సహాయం చేసి అని వాటికున్న భాగ్యాన్ని గురించి, పిచ్చుకలకున్న భాగ్యాన్ని బట్టి, వాటికున్న వానకోలుకున్న కృపను బట్టి ఇక్కడ పౌరవ కుమారులు, నాకంటే ఎంత భాగ్యం, ఈ భాగ్యం నాకుంటే ఎంత బాగుంటది, ధన్యత నేను పొందుకుంటాను. అందుకే 4వ వచనం ఏమంటాడు? నీ మందిరమందు నివసించువారు ఎవరండి? వీళ్ళు ఎవరు చెప్పండి, చదవండి కింద. అందుకే ఒక మాట మీరు పలుకుతారేమో అని. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ధన్యులమ్మా, దేవుని మందిరములో నివసించువారు. దేవుని యొక్క సన్నిధిలో ఒక రోజు మనము దేవుని సన్నిధిలో ఉంటాం, ఆరాధించే కృపను మనకు కలిగి ఉండటము, దేవుని యొక్క మందిరం ఉండటము ధన్యులు అంటే ఏంటి? ఆనందించేవారు ధన్యులు అంటే. ఆనందం అంటే ఒకవేళ నువ్వు దేనైనా ఒకటి లేక నువ్వు బాధపడుతున్నావు, అది దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు ఇస్తాడు నీకు, దాని ద్వారా నువ్వు ఆనందం పొందుకుంటావు. అది ధన్యత అంటే. ధన్యులు అంటే ఏంటి? నీకు సమస్తం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క మందిరం నందు నివసించువారు ధన్యులని
దేవుని యొక్క వాక్యంలో చదివిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆనందించేవారు, మందిరం ముందు దేవుని యొక్క సన్నిధిలో ఆనందించేవారు. నా 5వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, నీ వలన బలము నందు మనుషులు ధన్యులు. మళ్ళీ మరోసారి ధన్యులు అంటున్నాడు. మొదటిగా ఏమో దేని వల్ల దేవుని మందిరమందు నివసించువారు ధన్యులు. రెండోసారి ఏమో నీ వల్ల బలమునందు మనుషులు ధన్యులు. నీ వల్ల బలమునందు వారు ధన్యులు. బలం అంటే ఏంటి? హార్లిక్స్, బూస్ట్ తాగితే, పాలు తాగితే, గుడి తింటే వచ్చే బలము ఎంత బలంగా ఉంటామో, దేవుని వాక్యము, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో ఆ దేవుడు చెప్పే మాటలు విని బలము పొందుకుంటామే, ఆ బలము ఎంతో గొప్పది. ఆ బలము ఎంతో గొప్పది. ఆ బలము నీకున్న ప్రతి బలహీనత ఇక్కడ కొట్టేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీకున్న ప్రతి ఒక్క అవసరత దేవుడు ఇక్కడ తీర్చబడతాడు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు. అందుకే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్రము చేయు మార్గమును వారికి అతి ప్రియము. యాత్ర చేయు మనుషులు అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క జీవితము, దేవునిలో మన జీవితం గడుపుకుంటూ ముందుకు సాగే వాళ్ళ యాత్రలు. ఆగిపోయే వాళ్ళు కాదు యాత్రలు. యాత్రలు అంటే యాత్రికులు అంటే ఎవరు? సాగిపోయేవారు. ఆగిపోయేవారు యాత్రికులు అంటారు. కొంతమంది అనుకుంటారు మధ్యలో ఆగిపోతూ ఉంటారు. వాళ్ళు విశ్వాస యాత్రలో ఆగిపోయేవారు, సాగిపోయేవారు. మనం సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేడు. ఎలాట సాగిపోవాలి? విశ్వాసములో, ప్రార్థన. ఆగిపోవద్దమ్మా. ఆదివారము దేవుని ఆరాధించే దినము, దేవుని యొక్క మందిరంలో మనము సాగిపోయేవారిగా ఉండాలి, ఆగిపోవద్దు. 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసిన వారు బాగా లోయలో పడి వెలుసు దానిని జలమయముగా చేయుదురు. బాక అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన, లేదంటే స్తుతించటము, ఆరాధించటము. బాక అంటే ఏంటి? పెద్ద సౌండ్ వచ్చింది. అది మన దేవుని యొక్క సన్నిధిలో ఆరాధికులుగా ఉండేవాళ్ళు, బాగా ఊదేవారుగా, దేవుని స్తుతించే వారుగా, మహిమపరిచే వాళ్ళుగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. దాన్ని జలమయముగా చేయుదురు. జలమయముగా అంటే మన యొక్క వేదన, బాధ, మన కష్టం ఉన్నప్పుడు ఏమొచ్చిందమ్మా? కన్నీళ్ళు వస్తాయి. మనము కష్టంలో ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, మనకి శ్రమలో పడిపోయినప్పుడు ఏమొచ్చింది మనకి? ఆ కన్నీటిని తుడిచే దేవుడు మన ఆరాధించే దేవుడు, మన స్తుతించే దేవుడు, మన బాధని, మన దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు, మన బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క కృప ద్వారా మనకి ఏది కష్టం ఉందో దాంట్లోంచి విశ్రాంతిని, బాధని తీసేసి మనకి సంతోషాన్ని అనుగ్రహించేవాడు మన ప్రభు అయిన దేవుడు. 7వ వచనం జ్ఞాపకం చేసుకుంటే త్వరగా సమయం చాలా అయింది. ఒక్కొక్కటికి రిఫరెన్స్ రాసుకున్నా కానీ సమయం సరిపోట్లా. సరే, 7వ వచనం, వారు నానాటికి అభివృద్ధి నొందుసు ప్రయాణము చేయుదురు. ఎవరంట? ఎవరైతే దేవుని యొక్క కృపలో ఇదిగో ముందుకు సాగుతూ ఉంటారో వాళ్ళు నానాటికి అభివృద్ధి పొంది ఏం చేస్తారంటమ్మా? నానాటికి. 108వ కీర్తన 5వ అధ్యాయంలో 103వ కీర్తన 103వ కీర్తన 5వ వచనం, పక్షిరాజు యవ్వనము వల్లే నీ యవ్వనము కృతదొగుతున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వారు నానాటికి బలవృద్ధి. ఏమ్మా చర్చికి రాలేదంటే బాగలేదయ్యా, ఏమ్మా ఇవాళ చర్చికి రాలేదంటే ప్రాణం బాగలేదు. ఎందుకు బాగుండదు?
నువ్వు నిజంగా పరిపూర్ణమైన విశ్వాసురాలు అనుకోండి, నీకు ఆశ కలిగిందనుకో, ప్రభు నీ సన్నిధికి పోవాలి నాయనా, నీ సన్నిధిలో ఆరాధించుకోవాలి, నీ సన్నిధిలో అంటే దేవుడు నీ బలం తక్కువ చేయడంట. ఏం చేస్తాడు? నీ బలము నా నాటికి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో బలపరుస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తూ, ఇదిగో ప్రతి విషయంలో ఆర్థిక బలము లేదా, ఇదిగో ఆరోగ్యం బలము లేదా, ప్రతి విషయంలో నేను బలపరుస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మీయ బలము లేదా, ఆత్మీయంగా సన్నగిలిపోతున్నావా, ఆత్మీయంగా బలపడుతూ ఉంటాడు. ఎవరు? దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన వారు, దేవుని యొక్క సన్నిధిలో యాత్ర చేసేవారు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆవరణం చూడాలని ఆశ కలిగిన వారికి దేవుడు నానాటికి బలం ఇస్తాడట. నువ్వు బలహీనుడిగా ఉండవు నువ్వు. నీకు దేవుడు బలపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. పక్షిరాజు యవనము అది ముసలితనం అయిపోయినా కానీ నూతన శక్తి పొందుకుంటూ ఉంటది. ఆమేన్, హల్లెలూయా. అలాగే నీకు శక్తినిస్తాడు, బలమిస్తాడు దేవుడు. కానీ అది దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో నీకు ఆశ కలిగిన దేవుని యొక్క మందిరములో దేవుని చూడాలని, దేవుని యొక్క ఆవరణములో ఉండి దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం, యెహోవా సైన్యములకు అధిపతికి దేవా నా ప్రార్థన ఆలకించుము. ప్రార్థన ఆలకించింది మందిరములమ్మ. సంఘముగా కూడుకున్నప్పుడు ప్రార్థన ఆలకిస్తాడు. పేతురు చర్చల్లో ఉన్నప్పుడు కూడా సంఘముగా ప్రార్థన చేస్తే ఏమైందో మనందరికీ తెలుసు. కానీ మనము అది ప్రార్థన వరకే, మాట వరకే పలుకుతాం. శుక్రవారం ప్రార్థన ఎందుకు పెట్టామంటే మనందరం కూడుకుని ప్రార్థన చేయటానికి దేవుని మందిరంలో ప్రార్థన, నా ప్రార్థన ఆలకింపుము. నా ప్రార్థన ఆలకించేది, నా ప్రార్థన జవాబు పొందుకోవాలన్నా ఎక్కడ పొందుకుంటావు నువ్వు? దేవుని యొక్క మందిరంలో. దేవుని స్తోత్రం. హన్నా తనకున్న నిందను పోగొట్టుకోవటానికి, మొదటి సమూయేలు గ్రంథము మనం మొదటి అధ్యాయంలో మనం చూసినట్టు, అన్న తన నిందను పోగొట్టుకోవటానికి దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఇదిగో ఆయన కన్నీటి ప్రార్థన చేసి తాను ఆ నిందను పోగొట్టుకుంది, ప్రార్థన చేసుకొని ప్రార్థనకి సమాధానం పొందుకుంది. ఈరోజు ఆ సమాధానం మనం పొందుకోవటానికి దేవుని యొక్క సన్నిధిని మనము ఏర్పాటు చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనము, అందుకే దావీదుకి రాసిన కీర్తనలో 5వ అధ్యాయంలో, దావీదు రాసిన కీర్తన 5వ అధ్యాయము 2-3 వచనములు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుతున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును. ఏమంటాడు ఇక్కడ? నా హృదయమున నా కంఠస్వరము వినపడును అని పలుకుతున్నాడు. దేవా, నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా చెగుకుము. నా ప్రార్థన ఆలకించు. ఎందుకు కొంతమంది కనిపించట్లేదు? ఉన్నవాళ్ళు పల్స్ అయిపోయారు. మళ్ళీ ప్రార్థన ఆలకించుము. 9వ వచనం, దేవా నా కేడము దృష్టించుము. నువ్వు అభిషేకించిన వాని ముఖమును లెక్కింపుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమిటంటే నా కేడము మన ఉన్నతమైన స్థలములో ఉంచేవాడు దేవుడు. దావీదుని ఏ విధంగా అయితే ఉన్నతమైన స్థలములో ఉంచాడో మనం లేవనెత్తువాడు. నా కేడము, నా యేసయ్య, నా ప్రభు అని విశ్వాసము, నమ్మకము మనకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేశాడు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 3-6 వచనంలో కూడా ఏమంటాడంటే దావీదు 3వ అధ్యాయం 3-6 నుంచి మనం చూస్తే ఇక్కడ, యెహోవా నువ్వే నా కేడముగాను, నువ్వే నాకు అతిశయస్పదంగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుచున్నాను. మనం తల ఎత్తేవాడు, అవమానించేవాడు కాదమ్మా. అవమానించేవాడుగా మనం ఉంచడు. మన్ని ఉన్నతమైన స్థలములో ఇస్సాకుని నూరంతర ఆశీర్వాదంతో దేవుడు నింపాడంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండటం. మనము కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగితే మన జీవితాలు మారిపోతాయి తెలుసా? మన జీవితాలు ఏ స్థితిలో ఉన్నాయి ఈ రోజులో మనం ఆ విధమైన సమర్పణమైన జీవితము, దేవుని మీద ఆనుకునే జీవితం మనకి లేదు. అందుకే
మనం అనుకున్నట్టుగా ఆ ప్రార్థనలు జరగట్లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరైతే సమర్పించుకొని దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉంటారో వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. యవనస్తులు ఈ రోజులు చులకనగా చూస్తున్నారు. యవనస్తులు దేవుని ఆరాధించుకోలేకపోతున్నారు, స్థుతించుకోలేకపోతున్నారు, దేవుని సమర్పించుకోలేకపోతున్నారు. వాళ్ళు ప్రతి విషయంలో ఇదిగో దేవుడు సహాయం చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఒక సులకనమైన భావము, ఏందో వస్తున్నామో పోతున్నామో కానీ దేవుడు అంటే ఏంటి, దేవుని సన్నిధి అంటే ఏంటి, దేవుని కృప అంటే ఏంటి వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే దేవుళ్ళు వాడబట్టలేదు వాళ్ళు. ఇక్కడ దావీదు తన కోరవు కుమారులు దావీదు రాసిన కీర్తనలో వాళ్ళు చెబుతున్న మాట మనమే మా కేడుము సృష్టించుము, నువ్వు అభిషేకించిన వాడిని ముఖమును లక్షింపుము. నువ్వు చూడయ్యా, అయ్యా యేసయ్యా దేవా, నువ్వు చూడు మమ్మల్ని, నీ కొరకు మేము ఏ విధంగా నీ సన్నిధిలో ఎదుగుతున్నామో, ఆత్మీయంగా ఎదుగుతున్నామో, నిన్ను బలపరుచుకుంటూ స్థితించుకుంటూ మేము ముందుకు సాగుతున్నామో మమ్మల్ని చూడు. మన దేవుడు ఎవరు? చూస్తున్న దేవుడు. 10వ వచనంలో నీ ఆవరణంలో ఒక దినము గడపడ 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని స్తోత్రం. హాలే. ఒక్క దినము గడిపితే అంట, ఒక రోజు దేవుని సన్నిధి అంటే విన్నామా, 1000 దినములు. 1000 దినములు అంటే ఎన్ని సంవత్సరాలు? 1000. నెలకి ఎన్ని రోజులైనా? 7 దినములైనా. దినం అంటే ఒక రోజే. 1000 దినకు శ్రేష్టాలు కదా. 1000 రోజులు అంటే ఏంటి? 3 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు సంవత్సరానికి ఏంది? 365 రోజులు కదా. 3 సంవత్సరాలు 365 రోజులు ఇంటూ 3 అంటే 7 దినాలకి అయిపోయింది అనమాట. ఓకేనా? ఒక దినము దేవుని సన్నిధిలో ఉంటే మనకి ఎంత ఆశీర్వాదం చూడండి. 3 సంవత్సరాలు ఉన్నంత ఆశీర్వాదం మనకి దేవుడు అనిపిస్తాడు. ఒక్క దినము ఆ విధంగా నువ్వు కోల్పోతే నీ లైఫ్ లో 1000 దినములు పోయినట్టే, అంటే 3 సంవత్సరాలు పోయినట్టే నీ జీవితంలో. ఈ లాజిక్ మనం ఎన్నో దేవుని సన్నిధిలో ఒక దినము గడిపి ఎంత మౌనతమైన కృప, దేవుని యొక్క మౌనతమైన కృప అని చెబుతూ శ్రేష్టము భక్తిహీనులు గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ద్వారా నుండటం నాకు ఇష్టము. ఎక్కడంటే ఆ భక్తిహీనులు, భక్తిహీనులు అంటే లోకములు ఉండట కంటే దేవుని మందిరం ఉండడం నాకు ఇష్టం అంటాడు. దేవుని మందిరం ఎన్ని వచ్చినా కానీ పోయిన వారం మేన వాళ్ళ మామూలు వచ్చారు, కానీ కరెక్ట్ వాళ్ళు శనివారం వెళ్ళిపోయారు. ఏం బాగారు ఉండండి, ఆరాధన తీసుకోండి అంటే, అయ్యో మా సంఘంలో ఆరాధన బలారాధన ఉంది, ఇక్కడ కూడా ఉంది మనకి, కానీ మా సంఘంలో మేము తీసుకోవాలి. మా సంఘంలో అది సమర్పణ. అంటే మనం ఎక్కడికి పోయినా కానీ మనము పొద్దున్న ఎక్కడికి రాత్రంతా తిరిగినా కానీ ఎక్కడికి రావాలి, పొద్దున తిరిగినా ఎక్కడికి రావాలి, నిద్ర సమయానికి ఇంటికి వస్తాం. అట్లే మనకంటూ దేవుడు ఒక మందిరం ఇచ్చినాక ఆ మందిరంలోని సమర్పణ, నీ యొక్క జీవిత సమర్పణ ఏ విధంగా ఉంది? ఎక్కడ వాళ్ళు ఉండలేక ఒక్కరోజు లేదు, మా మందిరంలో మేము బలారాధన తీసుకోవాలి. మన వాళ్ళైతే ఎంత ఈజో సరిగ్గా ఆదివారం రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు ఆరాధన యాక్టివేట్ చేసి. నాకు నవ్వొచ్చింది వాళ్ళు చూసుకుంటా ఉంటే, తలుచుకుంటే ఏంద్రీలు అసలుకి ఏం భక్తులు, ఏ విశ్వాసులు అనిపిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ చూడండి, ఆయన ఎంత గొప్ప. దేవుని యొక్క సన్నిధి లోకములో ఉండటం కంటే దేవుని సన్నిధిలో ఉండటం నాకు ఇష్టము అంటాడు. భక్తిని గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండడం నాకు ఇష్టము. 11వ వచనం, దేవుడిని యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృప ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థత ఉందా నీలో? యథార్థత ఉందా? యథార్థత ఉంటే నీకు అన్ని మేలు చేస్తాడమ్మా దేవుడు. ఏ మేలు చేయక మానడంట, అన్ని మేలు చేస్తాడు నీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో యేసు ద్వారమున మన దేవుని మహిమ పొందుటకును, ఆయన మహిమ పొందుకుంటానికి ఇక్కడ చూడండి ఏమంటాడు, సూర్యుడును దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. సూర్యుడు అంటే మహిమ, ఆయన మహిమ. దేవుని యొక్క మందిరంలో దేవుడు ఎలా ఉన్నాడంట? సూర్యుడు అంటే దేవుని మహిమ
నీలో ప్రవేశిస్తుంది. దేవుని యథార్థముగా ప్రవేశించే వారికి ఆయన ఏ మేలును చేయకమాడు. 12వ సైన్యములకు అధిపతికి యెహోవాని ముందు నమ్మికించు వారు ధన్యులు. ఇది 3 ధన్యత. ముందు 2 ధన్యతలు చూసాము. ఏ ధన్యతలు చూసాము? ముందు దేవుడి మందిరం నందు నివసించే వారు ధన్యులు అంటాడు. నీ వలన బలమునందు వారు మనుషులు ధన్యులు అంటాడు. ఇక్కడ నీ యందు నమ్మికించువారు ధన్యులు. ఎవరంటమ్మా? నమ్మిక ఉంచేవారు ధన్యులు. దావీదు కీర్తన 2:12 ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అంటాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఇంకా మనము దేవుళ్ళు ఎదగలేకుండా ఉంటున్నాము. దేవుని మందిరంలో పరిపూర్ణత లేని వారుగా ఉంటున్నాము. ఈరోజు నీలో పరిపూర్ణత ఉంటే గౌరవ కుమారులు ఏ విధంగా అయితే దేవుని మందిరములో దేవుని మందిరంపై దేవుని సన్నిధిపై ఆశ కలిగి దేవుని స్తుతించడానికి వాళ్ళు ఏ విధంగా అయితే సమర్పించుకున్నారో మనం కూడా ఆ విధంగా సమర్పించుకుని ఆదివారం పోగొట్టుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించి బిడ్డలుగా స్తుతించి బిడ్డలుగా ఉంటే మనము ధన్యులుగా మిగులుతాం, ధన్యులుగా ఆశీర్వదించబడతాం, ధన్యులుగా దీవించబడతాం. ధన్యులంటే ఆనందం పొందుకునేవారు. నీకు ఏది కావాలో అది, ఏది లేదో అది నీ జీవితంలో అనుగ్రహిస్తారు. దాని ద్వారా నువ్వు ఆనందంతో ఉంటావు. ఆ గౌరవ కుమారులు ఉన్న ఆశను మనం చూడండి. ఇంటికి పోయిన మరోసారి ఈ యొక్క 84వ కీర్తన ధ్యానం చేయండి, చదువుకోండి. మీరు అప్పుడు ఎంత గొప్పగా ఉంటుందో. నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, గౌరవ కుమారులాగే నేను ఎందుకు దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణం ఎందుకు దేవుని సన్నిధిపై ఆశ కలిగి ఉండట్లేదు, ఎందుకు నేను సన్నగిల్లిపోతున్నాను, నేను ఎందుకు ఆత్మీయ పడిపోతున్నాను, ఎందుకు నేను సన్నిధిగా వెనకబడిపోతున్నాను. దేవుళ్ళు నేను ఎదగాలి, దేవుళ్ళు నేను ఉండాలి, దేవుళ్ళు నేను బలపడాలి అని అనుకుంటే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ఆమేన్, హల్లెలూయా. కొద్ది మాట దేవుడి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మనం అందరూ లేచి నిలబడినట్టయితే కానుకలు సమర్పించుకుందాం.